హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కంచుకోట జానపద నవల 3వ భాగం విందాం. చంద్రవర్మ భటులకి, సర్పకేతుడి సైనికులకి దుర్గముఖ ద్వారం వద్ద భీషణ పోరాటం జరిగింది. సంఖ్యలో 4-5 ఉన్న సర్పకేతుడి సైనికులు ప్రారంభంలో చంద్రవర్మ భటుల దాటికి తట్టుకోలేక కొంత వెనకకు తగ్గారు. కానీ కొద్దిసేపట్లోనే వాళ్ళకి చంద్రవర్మ భటులు స్వల్ప సంఖ్యాకులని తెలిసి ధైర్యం తెచ్చుకుని తెగించి పోరాడసాగారు. ఈ విధంగా కొంతసేపు సంకుల సమరం సాగింది. తను ఎంత ప్రయత్నించినా దుర్గద్వారాలను చేరుకోలేకపోవడంతో చంద్రవర్మ ఏమి చేయటమా అని ఆలోచించేంతలో దూరంగా మరొక అశ్విక దళం సూచనగా పెద్ద ధ్వని వినబడింది. ఆ వెంటనే సుబాహుడు తన గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు నడిపి, యువరాజా, మనం పెద్ద చిక్కుల్లో పడబోతున్నాం. మనల్ని వెనకరించి ఎదుర్కొనేందుకు సర్పకేతుడు కొత్త అశ్వికులను రంగంలోకి దింపుతున్నాడు అన్నాడు. అప్పటి పరిస్థితుల్లో తను దుర్గంలోకి చొరబడగలడం సాధ్యమయ్యే పని కాదని నిర్ణయించుకున్నాడు చంద్రవర్మ. 2 శత్రు సైన్యాల మధ్య చిక్కుకుపోకుండా బయటపడటమే తక్షణ కర్తవ్యంగా అతడికి తోచింది. సేనాని ధీరమల్లుడు కూడా రానున్న విషమ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సైనికులు చేసే రణగుణ ధ్వనిలో అతడు పెద్దగా ఎలుగెత్తి, యువరాజా, మీరు ఇక్కడి నుంచి త్వరగా బయటపడటం మంచిది. నేను నా భటులతో మీకు మార్గం కల్పిస్తాను అన్నాడు. చంద్రవర్మకి ఆలోచించేందుకు కూడా వ్యవధి లేదు. శత్రువుల అశ్విక దళము వెనక నుంచి త్వరగా చేరువ అవుతున్నది. అతడి గుర్రాన్ని దుర్గద్వారాల నుంచి వెనుకకు తిప్పుతూ సుబాహు అని పెద్దగా కేకవేసి తన కత్తితో శత్రు సైనికుల మధ్యగా దారి నరుక్కుంటూ తిరోగమించసాగాడు. సుబాహుడు కూడా తన యజమాని వెనుకనే తన గుర్రాన్ని పరిగెత్తించాడు. చంద్రవర్మ సుబాహుడు శత్రు సైనికుల మధ్య నుంచి బయటపడి పారిపోతున్నంతలో అది గ్రహించిన శత్రు అశ్వికులు కొందరు వాళ్ళని వెంబడించేందుకు ప్రయత్నించారు. కానీ సేనాని ధీరమల్లుడు వారి మార్గాన్ని అటకాయించాడు. ఈ అదనులో చంద్రవర్మ సుబాహుడు యుద్ధరంగానికి దూరంగా పారిపోసాగారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా కొంత దూరము రాజమార్గం వెంట వెళ్ళి తర్వాత తమ గుర్రాలని నగర దక్షిణ ద్వారం కేసి తిప్పారు. నగరంలో నుంచి బయటపడాలంటే బహుశా తమకు ఆ దక్షిణ ద్వారం ఒక్కటే శరణ్యమని చంద్రవర్మ నిశ్చయించుకున్నాడు. తక్కిన ద్వారాలన్నీ శత్రువుల ఆధీనంలో ఉన్నట్లు అతడికి తెలుసును. చంద్రవర్మ సుబాహుడు దక్షిణ ద్వారం అల్లంత దూరంలో ఉందనగా తమ గుర్రాలని ఆపి ద్వారం దగ్గర శత్రు సైనికుల కోసం పరీక్షించి చూశారు. అక్కడ పెద్ద శత్రు సైన్యం ఉన్న సూచనలు లేవు. కొందరు జనులు ఆ ద్వారం వెంట బయటికి పోతున్నారు. 5-6 శత్రు సైనికులు ద్వారానికి ఒక పక్కగా నిలబడి సంభాషించుకుంటున్నారు. వారి గుర్రాలు అంత దూరంలో మేకులు కట్టివేయబడి ఉన్నాయి. యువరాజా, సేనాని ధీరమల్లుడు ఇంకా శత్రు సైనికులను మనను వెంబడించకుండా నిలువరిస్తూ ఉండాలి. అయినా అతడికి సహాయంగా ఉన్న కొద్దిమంది భటులతో అతడు ఇంకెంతోసేపు శత్రువులు మనని వెంబడించకుండా ఆపలేడు. కనుక మనము త్వరగా నగరం నుంచి బయటపడటం మంచిది. ఒక్క దూకున ద్వారం దాటి బయటికి పోదాము అన్నాడు. చంద్రవర్మ అవునన్నట్లు తల ఊపి గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అదే సమయంలో ద్వారం వద్ద మంతనాలాడుతున్న శత్రు సైనికుల దృష్టి వాళ్ల మీదకి ప్రసరించింది. వాళ్ళు ఉలిక్కిపడి అంతలోనే వర నుంచి కత్తులు దూసి ఏ అంటూ తమ గుర్రాల్ని పరిగెత్తించబోయారు. సుబాహు, మనం వెంటనే ద్వారం దాటిపోవాలి. గుర్రాన్ని ఆపకుండా పరిగెత్తిస్తూనే నీ కత్తి వేటుకు దొరికితే మాత్రం ఈ శత్రు సైనికుల్ని తెగనార్చు అంటూ చంద్రవర్మ తన గుర్రాన్ని ద్వారం కేసి ఉరికించాడు. శత్రు సైనికులలో 3 ఈ లోపల తమ గుర్రాలను చేరి వాటిని మేకుల నుంచి విప్పుతున్నారు. 2 సైనికులు మాత్రం దారికి అడ్డుగా నిలబడి ఆగండి, ప్రాణాలు దక్కవు అంటూ కత్తులు దూశారు. ప్రాణాలు దక్కనిది ఎవరికి అంటూనే సుబాహుడు వేగంగా పరిగెత్తుతున్న తన గుర్రం మీద నుంచి ఒక పక్కకు ఒరిగి కత్తితో ఒక సైనికుడి తలని మొండ నుంచి వేరు చేసేశాడు. 2వ సైనికుడి పైన చంద్రవర్మ కత్తి విసిరేంతలో ఆ సైనికుడు ప్రమాదాన్ని గ్రహించి చటుక్కున భూమి మీదకి బోర్లా పడిపోయాడు. ఈ లోపుల శత్రు సైనికులు తమ గుర్రాలను ఎక్కి
చంద్రవర్మ సుబాహుల వెంట పడ్డారు. చంద్రవర్మ వెనుదిరిగి చూడకుండా ద్వారాన్నించి తన గుర్రాన్ని వేగంగా బయటికి దూకించి సూటిగా ఉన్న బాట వెంట పరిగెత్తించసాగాడు. ముందు చంద్రవర్మ, కొంచెం వెనుకగా సుబాహుడు తమ గుర్రాలని మహావేగంగా పరిగెత్తిస్తున్నారు. వారికి కొంచెం దూరంలో 4 శత్రు అశ్వికులు రణగుణ ధ్వని చేస్తూ వస్తున్నారు. యువరాజా, మనం ఆగి ఈ శత్రువుల అంతు తేల్చుకోవటం మంచిదేమో. వీళ్ళు మనల్ని వదిలేలా లేరు అన్నాడు సుబాహుడు. మనం ఆగటం మహాప్రమాదం. ఈ పాటికి మనం నగరం నుంచి పారిపోయిన సంగతి సర్పకేతుడి వరకు వెళ్ళి ఉంటుంది. అతడు తప్పక మనల్ని వేటాడేందుకు పెద్ద బలగంతో బయలుదేరతాడు. ఈ శత్రు సైనికులని ఇంకా వెంబడించని ఆ కనపడే కొండ సానువులు చేరగానే వాళ్ళ పని పడదాము అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట ముగించేయకముందే రివ్వుమంటూ ఒక బాణము అతడి కుడిభుజాన్ని రాసుకుంటూ పోయి బాటకి ఒక పక్కగా భూమిలో గుచ్చుకుంది. సుబాహు అంటూ చంద్రవర్మ పెద్దగా అరిచి గుర్రం మీద ముందుకు వాలి దాని మెడ మీదుగా కరుచుకొని పడుకున్నాడు. ఇప్పటి వరకు నేను బతికే ఉన్నాను యువరాజా అంటూ సుబాహుడు కూడా గుర్రం జూలు మీదకి వంగి తల వెనక్కు తిప్పి చూశాడు. శత్రు అశ్వికులలో ఒకడు విల్లంబులు 2 చేతులతో పట్టుకొని గురి చూస్తున్నాడు. గుర్రం కళ్ళెపు తాళను అతడు పళ్ల మధ్య గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఈ దృశ్యము సుబాహుడికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలిగించింది. కానీ అతడు చంద్రవర్మకు ఈ సంగతి చెప్పబోయేంతలో ఆ అశ్వికుడి గుర్రము కాలుబాటలో ఉన్న ఒక రాతి ముక్కకు తగిలి ఒక్క త్రుటికాలము అది ఒక పక్కకు ఒరిగింది. అదే క్షణంలో వెనక వేగంగా వస్తున్న గుర్రాలలో ఒకటి దాన్ని బలంగా తాకింది. బాణం విల్లు పట్టి ఉన్న సైనికుడు ఆ తాకిడికి గుర్రం మీద నుంచి 4-5 అడుగుల ఎత్తున గాలిలోకి లేచి పెద్దగా అరుస్తూ క్రిందకు పడిపోయాడు. అతన్ని నలగదొక్కుంటూ తక్కిన గుర్రాలు ముందుకు దూకినాయి. సుబాహుడు ఆనందంతో ఎగిరి గుర్రం మీద నిఠారుగా కూర్చున్నాడు. ఈ దెబ్బతో తక్కిన అశ్వికులు తమను వెంట తెరమటం మాని తమ తోటివాడికి సహాయం చేసేందుకు ఆగుతారని అతడు అనుకున్నాడు. కానీ అతడి ఆశ నిరాశ అయింది. శత్రు అశ్వికులు తమ వాడి కోసం వెనుదిరుగైనా చూడకుండా గుర్రాలని వేగంగా పరిగెత్తిస్తున్నారు. కానీ వాళ్లలో విల్లంబులు పట్టినవాడెవడూ లేడన్న సంగతి సుబాహుడికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. యువరాజా, శత్రు అశ్వికుల్లో బాణాలను వదిలేవాడు వాడి అనుచరుల గుర్రం గిట్టల మధ్యపడి నలిగి చనిపోయాడు. ఇప్పుడు మనల్ని వెంబడిస్తూ వస్తున్న వాళ్ళు 3. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కత్తులు మాత్రమే. ఆగి వాళ్ళని యముపురికి పంపించేద్దామా అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ వెనుదిరిగి చూశాడు. శత్రు అశ్వికులు 3. వాళ్లను తుదముట్టించడము ఏమంత కష్టం కాదు. కానీ ఈ లోపల మరికొందరు శత్రువులు అక్కడికి రావడం జరిగితే తమ పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అతడు ఈ విధంగా ఆలోచిస్తూ తన గుర్రం వేగాన్ని తగ్గించి బాటకు ఒక పక్కగా దాన్ని నిలిపించాడు. ఇంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి తన గుర్రాన్ని కూడా నిలువరించాడు. ఆ వెంటనే శత్రు అశ్వికలు గుర్రాలను ఆపి చంద్రవర్మ సుబాహుల కేసు చూస్తూ ఏదో మాట్లాడుకోసాగారు. యువరాజా, ఈ దుర్మార్గులు మనతో కలియబడటానికి భయపడుతున్నట్లున్నది. వాళ్ళు ధైర్యం చేసి ఇక ముందుకు రారు. మనమే వెళ్ళి వాళ్ళ పని పట్టిద్దామా అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ శత్రు అశ్వికులకేసి ఒక క్షణకాలం చూసి, సరే సుబాహు, మనం వీళ్లను త్వరగా పరలోకయాత్రకు ప్రయాణం కట్టించాలి. ఆలస్యమైతే మరికొందరు శత్రువులు ఇక్కడికి రావచ్చును అంటూ గుర్రాన్ని శత్రు అశ్వికులకేసి నడపసాగాడు. చంద్రవర్మ, సుబాహుడు తమకేసి రావటం చూస్తూనే శత్రు అశ్వికులు 3 తమ గుర్రాలని గిరుక్కున వెనక్కి తిప్పి నగరం కేసి పోనివ్వసాగారు. చంద్రవర్మ తన గుర్రాన్ని డొక్కల్లో గట్టిగా పొడిచి వేగంగా ముందుకు దూకించాడు. కానీ శత్రు అశ్వికులు కూడా తమ గుర్రాలని గట్టిగా అదిలించి పారిపోసాగారు. శత్రువులను తరుముకుంటూ చంద్రవర్మ, సుబాహుడు దాదాపు ఒక కోసెడు దూరం నగరం కేసి వెళ్లారు. హఠాత్తుగా వాళ్ళకి నగరం వైపు నుంచి వస్తున్న కొందరు రౌతులు కనిపించారు. చంద్రవర్మ వాళ్ళని చూస్తూనే తన గుర్రాన్ని ఆపి వెనక్కి తిప్పుతూ, సుబాహు, శత్రువుల ఎత్తుగడ అర్థమైంది కదా, ఇక మనం పారిపోవటమే ఉత్తమం. మనం ఈ 3 అందుకునే లోపల
ఆ శత్రుపటాలమంతా వచ్చి మనల్ని చుట్టుముడుతుంది అన్నాడు. చంద్రవర్మ సుబాహులు తమ గుర్రాలని వెనక్కి తిప్పి పరిగెత్తించే లోపల శత్రు అశ్వికులు ముగ్గురు కూడా తమ తమ గుర్రాల్ని మళ్లించి వాళ్ళ వెంట పడ్డారు. క్రమక్రమంగా శత్రు అశ్వికులకు చంద్రవర్మ సుబాహులకు మధ్య ఉన్న దూరం తగ్గుతూ ఉన్నది. యువరాజా, మనం ఈసారి నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నాము అన్నాడు సుబాహుడు పెద్దగా ఆయాసపడుతూ. చంద్రవర్మ జవాబివ్వలేదు. తనను అనుసరించి రమ్మన్న సూచనగా అతడు సుబాహుడికేసి చెయ్యి మాత్రం ఊపాడు. పారిపోతున్న వాళ్ళు, తరుముకొస్తున్న వాళ్ళు కూడా తాము ఎలాంటి మార్గాన వస్తున్నది గమనించటం లేదు. చూస్తూ ఉండగానే వాళ్ళు బాటకు ఇరువైపులా ఉన్న పొదలు, గుట్టలు దాటి ఒక కొండదారిన పడ్డారు. చంద్రవర్మ సుబాహుడు ఎక్కిన గుర్రాలు బాగా అలసిపోయినాయి. అవి ఇంకెంతసేపో తమను మొయలేవని చంద్రవర్మ గ్రహించాడు. అతడి దృష్టి శత్రు అశ్వికులకేసి మళ్ళింది. వాళ్ళు ఎక్కిన గుర్రాలు కూడా రొప్పుతూ నోటి వెంట నురగలు కక్కుతున్నాయి. అతడి దృష్టి కొండకు దిగువగా ప్రసరించింది. దాదాపు బాణం వేటు దూరంలో 10-12 మంది శత్రు అశ్వికులు తమకేసి వస్తున్నారు. సుబాహు, ఇక మనం ఈ గుర్రాల్ని నమ్ముకొని లాభం లేదు. అవి ఏ క్షణాన్నైనా ప్రాణాలు వదలవచ్చు. మనము పాదచారులుగా పారిపోవటమే మంచిది అంటూ చంద్రవర్మ గుర్రం ఎదిరించి దిగాడు. అతని వెంటనే సుబాహుడు కూడా గుర్రం దిగాడు. అదే క్షణంలో శత్రు సైనికులు పెద్దగా కేకలు పెడుతూ తమ తమ గుర్రాల నుంచి దిగి చంద్రవర్మ సుబాహులకేసి పరిగెత్తి రాసాగారు. చంద్రవర్మ తన చుట్టూ ఒకసారి కలయి చూసి కొండమీద ఏటవాలుగా ఉన్న ఒక ప్రదేశం కేసి పరిగెత్తి అక్కడ ఉన్న రాళ్లని, చిన్న చిన్న అడవి మొక్కల్ని పట్టుకుంటూ క్రిందకు దిగసాగాడు. సుబాహుడు కూడా అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కలిసి అగాధంగా ఉన్న దిగువ ప్రాంతం కేసి జాగ్రత్తగా పోతున్నంతలో ఏటవాలుగా ఉన్న ప్రదేశం మీదకి 10-12 మంది శత్రు సైనికులు వచ్చారు. వాళ్లలో ఒకడు పెద్దగా గొంతెత్తి, మనం వాళ్ళని అనుసరించిపోవటం ప్రమాదకరం. పట్టు తప్పితే కింద అగాధంలో ఉన్న నదిలో పడిపోతాం. ఇక్కడే ఉండి వాళ్ళ మీదకు రాళ్లు దొర్లించండి అని అరిచాడు. ఆ వెంటనే పెద్ద పెద్ద బండరాళ్ళు చంద్రవర్మ సుబాహులకేసి దొర్లి రాసాగినాయి. ఆ సరికి చంద్రవర్మ సుబాహుడు అగాధం మంచుకు చేరారు. చంద్రవర్మ ఒక్కసారి పైనున్న శత్రు సైనికులకేసి చూసి, సుబాహు, ఇక మనకి మార్గాంతరం లేదు. నీకు ఈత వచ్చును కదా అంటూ అగాధం మంచున పొంగులు వారుతూ పారుతున్న నదిలోకి చెంగున దూకేశాడు. చంద్రవర్మ నదీ ప్రవాహంలో ఈదేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రవాహ వేగము అతన్ని అటూ ఇటూ విసిరికొట్టసాగింది. కొండ అంచున ఉన్న శత్రు సైనికులు గోలగోలగా మాట్లాడుకోవటం అతడికి వినిపిస్తూనే ఉంది. సుబాహుడు కూడా తనతో పాటు నదిలోకి దూకాడా, లేక శత్రువుల చేత చిక్కాడా? చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో సతమతమైతూ నదీ జలంలో వేగంగా కొట్టుకుపోసాగాడు. ఈదటానికి అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటిలోనే అతడు ఆయాసంతో సొమ్ముసిల్లి పడిపోయాడు. ఇక నాకు చావు తప్పదు అనుకుంటూ అతడు కడసారి మునిగిపోకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నం చేసి నిస్పృహతో కళ్ళు మూసుకున్నాడు. చంద్రవర్మ తిరిగి కళ్ళు తెరిచేసరికి సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉన్నాడు. చుట్టూ చిత్తు ఒత్తుగా పెరిగిన చెట్లతో భయంకరంగా ఉన్నది అడవి. తాను ఒకానొక నీటి మడుగు ఒడ్డున పడి ఉన్నట్లు అతడు గ్రహించాడు. తను అదృష్టవశాత్తు నదీ జలంలో మునిగిపోకుండా దాని పాయలలో ఒక దాని వెంట కొట్టుకొని వచ్చి ఇక్కడికి చేరినట్లు అతడు తెలుసుకున్నాడు. ఆ వెంటనే అతడికి సుబాహుడు గుర్తుకు వచ్చాడు. చంద్రవర్మ లేచి కూర్చొని అతడి కోసం చుట్టూ కలియ చూశాడు. అతడి జాడలేదు. కొద్దిసేపటికల్లా చంద్రవర్మని ఆకలి దహించసాగింది. అతడు నీటి మడుగు దగ్గర నుంచి కదిలి అల్లంత దూరంలో ఉన్న చెట్లను సమీపించాడు. ఆ చెట్లలో కొన్ని ఫలభారంతో భూమికి వంగి ఉన్నాయి. ఆకలిగొని ఉన్న చంద్రవర్మ చేతికి అందిన పండ్లను కోసుకొని ఆత్రంగా తిన్నాడు. ఆ క్షణంలో అతడికి ఈ అడవి ఎంత భయంకరమైనదన్న జ్ఞానం లేదు. ఆకలి చల్లార్చుకున్న తర్వాత చంద్రవర్మ తన పరిస్థితిని గురించి ఆలోచించసాగాడు. తను శత్రువుల చేతబడకుండా తప్పించుకోగలిగాడు. అది గొప్ప అదృష్టమే.
కానీ ఇప్పుడు తను ఉన్న అడవి ప్రాంతం ఎలాంటిది? ఇందులో మానవ మాతృలు ఎవరైనా ఉన్నారా? లేక క్రూర మృగాలకి, భూత ప్రేతాలకి ఉనికి పట్టైన చోట? ఈ విధంగా ఆలోచిస్తూ చంద్రవర్మ అడవిలోనికి బయలుదేరాడు. అతడు చెట్ల క్రిందుగా కొద్ది దూరం నడిచేంతటిలో తీవ్రమైన పెనుగాలి తాకిడికి అల్లాడినట్లుగా అడవిలోని చెట్లన్నీ ఒక్కసారి భూమి మీదకి వంగి అంతలోనే దేహాన్ని గగురు పొడిపించేలా వికృతంగా ఈలలు, అరుపులు ప్రారంభించినాయి. ఈ వింత చూస్తూనే చంద్రవర్మ స్థాణువులా అయిపోయాడు. చెట్ల కొమ్మలు చేతులు చాచినట్లుగా అతడి కేసే వంగి కీచుగొంతులతో అరవసాగినాయి. అతడు ఎటు తిరిగితే అటుకేసి ఆ కొమ్మలు వంగి అతన్ని పట్టుకోబోతున్నట్లుగా నటించడం ప్రారంభించాయి. తను ఏదో మంత్రగ్రస్తమైన అడవిని ప్రవేశించినట్లు చంద్రవర్మ గ్రహించాడు. ఇప్పుడు ఈ సంఘటన నుంచి బయటపడటం ఎలా? అతడు వరలో ఉన్న కత్తిని దూసి తనకేసి చెవులు చిల్లులు పడేలా అరుస్తూ వంగుతున్న చెట్టు కొమ్మని ఒక్క దెబ్బతో నరికాడు. తక్షణము పెద్ద మూలుగుతో కలిసి భయంకరమైన కేక వినపడింది. అందుకు ప్రతిగా అగ్నిపర్వతం బద్దలైనంత వేడిమితో గాడ్పులు ప్రారంభమై ఆ ప్రదేశం మార్మోగేలాగా బుసలు వినిపించసాగినాయి. చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. కానీ అంతలోనే అతడికి ఎక్కడలేని తెగింపు, సాహసము వచ్చింది. అతడి కత్తిని పిడికిట బిగించి పాము బుసల్లాంటి ధ్వని, వేడి గాలి వస్తున్న వైపుకు తిరిగాడు. అతడి కళ్ళకి చెట్ల కిందుగా పాకి వస్తున్న పెద్ద 3 తలల సర్పం ఒకటి కనిపించింది. అది నాలుకలు చాస్తూ పెద్దగా బుసలు కొడుతూ అతన్ని సమీపిస్తున్నది. వేటుకి ఒక్క తల అనుకుంటూ చంద్రవర్మ కత్తి ఎత్తాడు. అంతలోనే అడవి లోపల నుంచి వికృతమైన కంఠస్వరంతో ఆప్యాయత ఒలికే మాటలు వినిపించినాయి. నాయనా కాలనాగు, ఆ మానవుణ్ణి చంపకు. కష్టాల్లో దిక్కు తెలియక మన దగ్గరికి వచ్చినవాడు, అతిథి సమానుడు. క్షేమంగా నా దగ్గరికి తీసుకొనిరా. ఆ మాటలు వింటూనే 3 తలల కాలసర్పము చంద్రవర్మకి అంత ఎడంలో ఆగిపోయింది. అడవిలోని చెట్లన్నీ నిశ్శబ్దంగా ఊరుకున్నాయి. గాలి స్తంభించిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యంగా సర్పం కేసి చూశాడు. కాలసర్పము తనను అనుసరించమన్న సూచనగా 3 తలల్ని ఒకసారి చంద్రవర్మ కేసి ఆడించి అడవిలోకి బయలుదేరింది. చంద్రవర్మకి మార్గాంతరం కనిపించలేదు. ఈ అడవి ప్రాంతాన్నంతా తమ మంత్రబలంతో ఎవరో వశపరుచుకొని ఉన్నారు. ఆ గొంతు ఆ వ్యక్తిదే. తను ఆ 3 తలల సర్పాన్ని అనుసరించి వెళ్ళక తప్పదు. పారిపోవటానికి ప్రయత్నిస్తే తనకి ఈ నిమిషానే చావు మూడుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి పట్టుకొని కాలసర్పాన్ని అనుసరించి నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా చెట్ల మధ్య గద్దతల, రెక్కలు, సింహం శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కనిపించింది. సర్పము దాని ముందుకు వెళ్ళి ఆగి 3 తలల్ని ఒక్కసారిగా వంచి పెద్దగా బుసకొట్టింది. మరుక్షణము ఆ వికృతాకారము నిలువున 2గా చీలి పక్కలకి పడిపోయింది. వెంటనే శిథిలావస్థలో ఉన్న ఒక గృహము, దాని వాకిట తెల్లని జుట్టుతో ముడతలు పడిన శరీరంతో నడుము వంగి ఉన్న ఒక స్త్రీ చంద్రవర్మకు కనిపించారు. చంద్రవర్మకి నోట మాట రాలేదు. ఆ స్త్రీని చూస్తూనే ఈమె పిశాచ, మానవ స్త్రీయా అనుకున్నాడు. అంతలో ఆ స్త్రీ చేతిలో ఉన్న కర్రని భూమి మీద 2-3 సార్లు గట్టిగా కొట్టి, కాలనాగు, ఇక నువ్వు పోవచ్చును అంటూ చంద్రవర్మ కేసు తిరిగి, రానాయినా, ఇంట్లోకి రా, నీకోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను అన్నది ఆప్యాయంగా. నాకోసమా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ. అవును నాయనా, నీకోసమే. నేను నీకు చేయవలసిన సహాయము, నువ్వు నాకు చేయవలసిన సహాయము చాలా ఉన్నది అన్నది ఆ స్త్రీ. ఆ మాటలతో ఆమె మానవ స్త్రీయే అని, మాంత్రికురాలని చంద్రవర్మ గ్రహించాడు. నేనెవరినో నీకెలా తెలుసు? నీ పేరేమిటి అంటూ చంద్రవర్మ ఆ స్త్రీ కేసి నడిచాడు. నా పేరు కాపాలిని. నేను నీకేమీ హాని చేయబోవటం లేదు కనుక ఆ కత్తిని వరలో దాచవచ్చును. ఒకవేళ నేను బుద్ధి మార్చుకొని నీకు హాని చేయదలిస్తే ఆ కత్తి నీకెందుకు ఉపయోగపడదు.
నువ్వు అడవిని ప్రవేశిస్తూనే నా శక్తిని చూశావు కదా. నోరు వాయి లేని చెట్లు చేమలతో మాట్లాడించాను. అవే నీ దారిని అడ్డగించినాయి కూడా అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆ పరిస్థితుల్లో తను నిస్సహాయునని గ్రహించాడు. అతడు కత్తిని వరలో పెడుతూ, కాపాలిని, నేను రాజ్యాన్ని, స్నేహితుల్ని కూడా కోల్పోయి ఈ అడవి ప్రాంతాన చేరిన నిర్భాగ్యుణ్ణి. నేను నీకెలాంటి హాని తలబెట్టబోవటం లేదు. నువ్వు కూడా నాకు ఎలాంటి హాని చేయవని నమ్మవచ్చునా అన్నాడు. నేను నీకు హాని తలబెట్టటమా అంటూ కాపాలిని ఆశ్చర్యంగా చంద్రవర్మ కేసి చూసి, చంద్రవర్మ, నేను నా చేతనైన విధంగా నీకు సహాయం చేయదలిచాను. కానీ ఆ సహాయం చేసే ముందు నువ్వు నాకొక సహాయం చేయవలసి ఉంటుంది అన్నాడు. తన పేరుతో కాపాలిని సంబోధించడంతోనే చంద్రవర్మకి ఆ మాంత్రికురాలి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం కుదిరింది. బహుశా ఆమెకు తనను గురించి సర్వం తెలిసి ఉంటుంది. ఇప్పుడు వీరపురంలో ఏమి జరుగుతున్నదో, తన సేనాని ధీరమల్లుడు, సుబాహుడు ఏమయ్యారో కూడా ఆమె చెప్పగలవచ్చు. చంద్రవర్మ నిర్భయంగా కాపాలిని సమీపించాడు. ఆమె అతన్ని ఎంతో గౌరవంగా ఇంటి లోపలికి తీసుకొని పోయింది. ఇంటి గోడలకు అనేక జంతువుల తలలు, మానవ కపాలాలు వేలాడుతున్నాయి. గోడలో పెద్ద గవాక్షం ఉన్న చోట వింతగా తయారు చేసిన ఒక బల్ల మీద పెద్ద గాజుగోళం ఒకటి తళతళ మెరుస్తున్నది. కాపాలిని చంద్రవర్మకు గాజుగోళం ఉన్న బల్ల పక్కగా ఒక మెత్తను చూపిస్తూ, వర్మ, అక్కడ కూర్చో. నువ్వు నిజంగా నదిలో మునిగిపోకుండా బతికి బయటపడటం నా అదృష్టమే అనుకుంటున్నాను. నేను సాధించవలసిన ఒక కార్యమైతే నీ వల్లనే కావాలి, లేకపోతే మరెవరి వల్ల కాదు అన్నది కాపాలిని. చంద్రవర్మ గాజుగోళం పక్కగా మెత్త మీద కూర్చుంటూ, కాపాలిని, ఈ గోళం చాలా వింతగా ఉన్నది. ఇలాంటి వాటి ఉపయోగాన్ని గురించి నేను కొంత విని ఉన్నాను. ఇందులో మనము మనుష్యుల భూత భవిష్యత్ వర్తమానాలు చూడవచ్చునా అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాపాలిని నిస్పృహగా నిట్టూర్చి, నాయనా చంద్రవర్మ, నువ్వు అనుకుంటున్నట్టు ఈ గాజుగోళము నిజంగా భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా చూపించగలిగితే నేను ఇంత నిరాశపడవలసిన అవసరం లేదు. ఈ గోళము భూత వర్తమానాల్ని మాత్రమే చూపగలుగుతుంది. ఆ కారణం వలనే నేను ఒకానొక కష్టసాధ్యమైన కార్యము సాధించేందుకు నీ సహాయం కోరుతున్నాను అన్నది. ఆ కార్యము అంత కష్టసాధ్యమా అన్నాడు చంద్రవర్మ. అవును, కష్టసాధ్యమే, అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో శంఖుడు అనబడే ఒకానొక మాంత్రికుడు ఉన్నాడు. నువ్వు అతడి మంత్రగృహంలో చొరబడి నా కోసము ఒకానొక వస్తువును సంగ్రహించి తేవలసి ఉంటుంది. ఆ వస్తువు గాని లభ్యమైతే నేను మరొక 1000 ఏళ్ల కాలము యవ్వన ఆరోగ్యాలతో సుఖంగా జీవిస్తాను. లేకపోతే కాపాలిని మాట ముగించకుండానే వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకోసాగింది. చంద్రవర్మకు ఆ నిమిషంలో ఆమె మీద ఎక్కడి లేని జాలి కలిగింది. ఈ మంత్రగత్తె తనను మోసం చేసి హతమార్చాలని చూస్తున్నదేమో అన్న సంశయము అంతవరకు అతడి మనసులో ఏమైనా ఉంటే అది కాస్త ఆమె దుఃఖాన్ని చూస్తూనే మాయమైంది. కాపాలిని, నేను నీకు నా సాయశక్తిలా సహాయం చేస్తాను. కానీ ముందుగా నువ్వు నాకు ఒక చిన్న ఉపకారం చేయాలి. నా వీరపుర నగరం ఇప్పుడెలా ఉన్నది? నా సేనాని ధీరమల్లుడు, నా సేవకుడు సుబాహుడు బ్రతికే ఉన్నారా? ఆ వృత్తాంతం ఈ గాజుగోళంలో చూసి చెప్పగలవా అని అడిగాడు చంద్రవర్మ. కాపాలిని చిరునవ్వుతో లేచి గోడకు తగిలించి ఉన్న ఒక పొడవాటి మానవాస్తికను తీసుకొని గాజుగోళాన్ని సమీపించి ఏదో మంత్రం చదువుతూ దానిని తాకి, ఇదిగో నీ వీరపుర నగరం అన్నది. బగ్గబగ్గమనే మంటలతో, ఆకాశం ఎత్తులేచిన పొగలతో, వీధుల వెంట దారి తెన్ని లేకుండా హాహాకారాలు చేస్తూ పరిగెత్తే పౌరులతో ప్రత్యక్షమైన వీరపుర నగరాన్ని చూస్తూనే చంద్రవర్మ వికృతంగా అరిచి కళ్ళు మూసుకుంటూ, కాపాలిని, ఇక చాలు, ఆ దృశ్యం నేను చూడలేను అన్నాడు బిగ్గరగా. కాపాలిని మానవాస్తికతో గోళాన్ని తాకిన మరుక్షణము ఆ భీతి కొల్పే దృశ్యము అదృశ్యమైంది. ఇదిగో నీ సేనాని ధీరమల్లుడు అంటూ కాపాలిని మానవాస్తికను మరొకసారి గాజుగోళాన్ని తాకించింది. చంద్రవర్మ కళ్ళు తెరిచి గోళంకేసి ఆదుర్దాగా చూశాడు.
గుట్టలు పుట్టలు, పెద్ద పెద్ద కొండలు. సేనాని ధీరమల్లుడు తన అశ్వికులతో వేగంగా పోతున్నాడు. అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతూ సర్పకేతుడి బలగం సమీపిస్తున్నది. ధీరమల్లుడు తన గుర్రాన్ని నిలువరించి తన అనుచరులకేసి తిరిగి ఏదో చెప్పి కత్తి దూసి శత్రువులకు ఎదురుగా తన గుర్రాన్ని ఉరికించాడు. ఇది ఇవాళ ఉదయం జరిగింది. ఆ తర్వాత ధీరమల్లుడేమైంది, నువ్వు చూడటం మంచిది కాదు అంటూ కాపాలిని తన చేతగల మానవాస్తికతో గాజుగోళాన్ని తాకింది. వెంటనే ఆ దృశ్యం మాయమైంది. చంద్రవర్మ నిర్విణ్యుడై గాజుగోళంకేసి చూస్తూ ఉండిపోయాడు. కంచుకోట జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.